హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన అంశంపైన క్లారిటీ వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పొత్తులకు సంబంధించిన అంశంపైన చర్చించడానికా లేదా పొత్తు పెట్టుకోలేం, ఎందుకు పెట్టుకోలేం అనే విషయానికి సంబంధించిన చర్చ కోసమా, లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అనే విశ్లేషణలు ఉన్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటన చేపట్టారు, జిల్లాల పర్యటన చేపట్టారు. దానికి సంబంధించిన భద్రత అంశం పైన ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హక్కుల పరిరక్షణ కోసం తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అంటూ వైసీపీ టీడీపీలకు లేఖలు కూడా రాశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. ఈ అంశాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పాటిబండ్ల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రఫీ గారితో స్టార్ట్ చేస్తాను. రఫీ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. ఏంటి బాబు గారు టూర్ ఉద్దేశం ఏంటి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరు కూడా నమస్కారం. అంతా మీకు తెలుసుగా సార్, నన్ను అడుగుతారేంటి? మాకు తెలిసింది ఒకటి, మీకు తెలిసింది ఒకటి ఉంటుంది కదా. అదే ఏమండి, ఏమీ లేకుండా ఏం జరగదు. ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వం ఇన్వైట్ చేసింది, రమ్మని ఇన్వైట్ చేశారు. అఫీషియల్ గా మీరు అధికార ప్రతినిధి చెప్తున్నారు. అఫీషియల్ గా ఇన్వైట్ చేశారు. చంద్రబాబు గారు ఆల్రెడీ వేలో ఉన్నారు, బహుశా ఒక అరగంటలో అది దిగుతారు ఢిల్లీలో. ఈరోజు సాయంత్రం రాత్రి కానీ రేపు పొద్దున కానీ అమిత్ షాతో నడ్డాతో మాట్లాడతారు. అంతకు ముందు మీరు చూశారు కదా, పివి రమేష్ గారు మాట్లాడారు, బీజేపీ ఎంపీ. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ గారు కూడా అమిత్ షా గారితో మాట్లాడారు. కాబట్టి ఇది పొత్తులకే దారితీస్తుంది, అందులో వేరే ఇంకేముంటుంది, సబ్జెక్ట్ ఏముంటుంది. వాళ్ళు పిలిచారా మీరు అడిగారా? వాళ్ళే పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు 4-5 రోజుల నుంచి అమిత్ షా దగ్గరికి వెళ్తారు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి అపాయింట్మెంట్ దొరక్క కదా ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ పెట్టి పిలిస్తేనే కదా ఆయన వెళ్తున్నారు. కాబట్టి పిలిచారు, వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలుస్తారు అనే వార్తలు వచ్చిన సందర్భం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారి కేసు ఏదో 5వ తారీఖు ఉంది, దానికోసమని ఢిల్లీలో అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు అని రాశారు. అదేనా? అంటే బయలుదేరుతారు. కానీ ఆయన వెళ్ళకపోయినప్పటికీ, కలవకపోయినప్పటికీ ఆ కేసు ఏప్రిల్ 22కు వాయిదా పడింది. అదే కేసు విషయం అని కాదు, అంటే బయటకు వచ్చిన వార్తలు అయితే మీడియాలో చూసింది. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. మాకు తెలిసిన వరకు ఏంటంటే, అమిత్ షా గారి దగ్గర నుంచి ఆయనకి అపాయింట్మెంట్ రాలేదు, అందుకని ఆగిపోయాడని చెప్పి మాకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వద్దు, ఆయన ఓడిపోతున్నారు, వదిలించుకుందాం అనుకుందా భారతీయ జనతా పార్టీ? అదే వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ ఒక ఆయన వచ్చి విజయవాడ 3 రోజులు మకాం వేసి చాలా మందితో కలిసి ఒక నివేదిక ఇచ్చిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు అనేది మాకున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో వెళ్ళడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది. మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, అతనికి ఏ అవకాశం ఇవ్వకుండా అన్ని తలుపులు మూసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భారతీయ జనతా పార్టీతో కూడా మేము కలిసి అతన్ని ఓడించడానికి మేము సమాయత్తం అవుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు? 1% ఓటింగ్ కూడా లేని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఏ రకంగా మీకు అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది? అలా ఏ రకంగా అడ్వాంటేజ్ అవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనూ లేడు అసలు. అతను అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని, ఒక పక్క రౌడీల్ని చేతిలో పెట్టుకొని, డబ్బుని వెదజల్లి, దొంగ ఓట్లని చేర్పించి, అధికారులందరినీ కూడా, తన వర్గం వాళ్ళందరినీ కూడా జిల్లాల్లో విస్తారంగా అపాయింట్మెంట్లు ఇచ్చి, అలాగే వాలంటీర్స్ని రంగంలోకి దించి అక్రమ పద్ధతుల్లో
అతను ఎన్నికల్లో గెలవాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ సహకారం ఉంటే ఆ ఎన్ని కూడా ఆగిపోతాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ఓకే, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఇంకా అది ఎలాంటి అక్రమాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు చూడాలి. అంటే అసలు ఆ ప్రశ్న, ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఓకే, ఈయన కేసు కాదు కదా, ఇంకా ఈయన బాటిల్ కూడా ఉండదు. ఇక కేసులో చాలా బాటిల్స్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. ఇలాంటి అరాచక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎక్కడా లేడు. చూసాం కదా ఎంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లు ఉన్నాయో లేదో, ఏ రోజుకి ఆ రోజు ఓట్లు చూసుకునే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా నరసింహారావు? మీకు తెలుసు కదా, ఎప్పుడైనా ఓటు ఉండాల్సిందే కాదు. రవి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా మైనారిటీసు, క్రిస్టియన్ ఓటింగు వీళ్ళు ఏమైనా దూరం అవుతారనే ఆందోళన ఏమైనా తెలుగుదేశం పార్టీకి లేదా? నష్టమేం జరగదా? లేదు, ఎందుకంటే 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, 2 మంత్రులు ఉన్నారు. కేంద్రంలో కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎటువంటి మత ఘర్షణలు కానీ ఎటువంటి ఇది కానీ జరగలేదు. ప్రజలకి ఎంతో మేలు జరిగింది, ఉపాధి దొరికింది. ఇవాళ ముస్లింలు చాలా మంది 100% చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉపాధి పోగొట్టుకుని ఉన్నారు. ఇసుక వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆ రాష్ట్రంలో యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ ఆగిపోయింది. సో మిమ్మల్ని మాత్రమే చూస్తారు, టీడీపీని మాత్రమే చూస్తారు, బీజేపీని చూడరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేది ఈ రాష్ట్రంలో 170% ప్రజల నమ్మకం. ఆయన ఎవరితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అనేది ఆయన మీద వదిలేస్తున్నారు. అంతేగా దాన్ని విశ్లేషించో లేకపోతే దాన్ని వర్గీకరించో చూసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రానికి ఉపయోగం. రైట్, మీ దగ్గర మళ్ళీ వస్తారు. రామకృష్ణ గారు నమస్తే అండి. పార్టీ బండ రామకృష్ణ గారు, బీజేపీ రామకృష్ణ. నమస్కారం. నమస్తే. ఏంటి సార్, ఏంటి భారతీయ జనతా పార్టీ ఏమైనా ఒక అంచనాకు వచ్చిందా? తెలుగుదేశం పార్టీని పిలిచిందా? తెలుగుదేశం పార్టీ అడిగిందా? ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఇప్పుడు పెద్దలు ఇందాక వారు చెప్పినప్పుడు వారే చెప్పారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పిలిచారు అని. అంటే అపాయింట్మెంట్ అడిగి ఉంటారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు, రమ్మని ఉంటారు. ఏదైనా దాని మీద కామెంట్ చేయటం అనవసరం. ఈ రోజున ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారిని కలవటం అనేది ఒక మంచి ఉద్దేశమే. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోమ్ మినిస్టర్ గారిని కలవచ్చు, దానికి ఆయన అపాయింట్మెంట్ అడగచ్చు. కాబట్టి ఇది ఎలక్షన్ టైం కాబట్టి కామన్ గా అందరూ అనుకునేటట్టు ఇది పొత్తుల కన్నా లేదా ఏంటి అనేది భారతీయ జనతా పార్టీలో మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉంటాం. మాకు ఏదైనా అక్కడి నుంచి కేంద్రం నుంచి ఒక ఇది వచ్చేదాకా, ఒక ఆదేశం వచ్చేదాకా దాని మీద భారతీయ జనతా పార్టీ ఈ నాయకత్వం కానీ కింద వాళ్ళు కానీ ఎవరు దాని మీద ఏం కామెంట్ చేయరు. దాని గురించి ఒక క్లారిటీ ఏది వచ్చినా పైనుంచే వస్తుంది. పొత్తులు మిగతా పార్టీకి సంబంధించిన అంశాలను అమిత్ షా హోంమంత్రిగా మాట్లాడతారా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా గారితో డిస్కస్ చేస్తారా? 100% నడ్డా గారే మాట్లాడతారు. మీకు బయటకు వచ్చి ప్రెస్ కి చెప్పేది మొత్తం నడ్డా గారి నుంచే వస్తుంది. ఆ లైన్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తప్పదు. అందుకే నేనేమన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా హోంమంత్రి గారిని కలవటం అది తప్పేం కాదు కదా. తప్పనట్లానే ఆయన నడ్డా గారిని కలవకుండా అమిత్ షా గారిని కలుస్తున్నారంటే ఇది పార్టీలు పొత్తులకు సంబంధించిన అంశమా, ఇంకేమైనా అంశం ఉండడానికి అవకాశం ఉందా అని అది ఎల్లుండే తెలుస్తుంది. మేమెవరు అది మేము ముందే చెప్తాను. రాష్ట్ర పార్టీని కన్సిడర్ చేయట్లేదా? ఇంతకుముందు పురంధేశ్వరి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో, ఎవరు పిలిచారో నాకు తెలియదు అని. అవును, అంటే మేము మీకు అదే చెప్తున్నామండి. ఇప్పుడు అదే నడ్డా గారు పిలిస్తే 100% అదేంటి అనేది ఒక క్లారిటీ ఉంటది. మీరు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఎలక్షన్ బాగా జరగాలని కేంద్ర హోంమంత్రి గారికి ఏదైనా, లేదా ఈ రాష్ట్రంలో జరిగే అనేక అకృత్యాల గురించి ఏదైనా హోమ్ మినిస్టర్ గారికి అపీల్ చేయడానికి వెళ్తుండొచ్చు. దానికి ఆయన అపాయింట్మెంట్ అడిగి ఉండొచ్చు, ఆయన ఇచ్చి ఉండొచ్చు. అందుకని దీనికి పార్టీకి తెలియాల్సిన అవసరం ఏం లేదు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా మీకు పొత్తుల పైన వెళ్ళారా, ఏమైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారా అనే దానిపైన మీకు క్లారిటీ లేదు. అంతే కదండి. అదే నడ్డా గారి దగ్గరికి వెళ్తే 100% మాకు క్లారిటీ ఉంటుంది.
నడ్డా గారి దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, తప్పనిసరిగా అక్కడ రాష్ట్ర పార్టీ నుంచి ఏదైనా పిలుపు ఉంటుంది, లేదా వాళ్ళు రాష్ట్ర పార్టీకి ఏదైనా ఒక దిశానిర్దేశం ఉంటది, ఇట్లా వస్తున్నారు ఇది అని. సో మేడమే చెప్పారు కాబట్టి ఇది 100% ఏంటి అనేది మేము ఎల్లుండే మాట్లాడగలుగుతాం దీని మీద. తప్పితే దీని మీద వేరే ప్రత్యేకంగా ఏమి ఉండదు. వదిలేండి, అంతకంటే మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టిన. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటాను. రామకృష్ణ యాదవ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న ప్రొజెక్షన్ ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారే ఆమె అనుకున్నారు, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, రఫీ గారు చెప్తున్నారు ఆల్మోస్ట్ పొత్తులు అయిపోతాయి, మేము ఓకే చెప్పేసామని చెప్తున్నారు. ఏంటి పరిణామాలను ఎలా చూస్తారు? ఇప్పుడు రఫీ గారు చెప్పడం పొత్తులైపోతాయని చెప్తున్నారు, రామకృష్ణ గారు కూడా కొంచెం కవర్ చేశారు, కానీ చర్చలు ఏం జరిగినా చివరికి బయటకు వచ్చి నడ్డా గారు చెప్తారు అనే మాట ఆయన మాట్లాడారు. సో అంతరంగా లోపల ఏం జరిగినా బయటకు వచ్చేటప్పుడు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా కాగితం ఆయనకి ఇచ్చి పంపిస్తే ఆయన చదువుతారు అని చెప్పారు. సో చర్చలు జరిగేది అమిత్ షా దగ్గర అనేది సుస్పష్టంగా చెప్పారు. పార్టీ ప్రెసిడెంట్ కి సంబంధం లేదు అనే మాట అతను చెప్పిన తర్వాత డెఫినెట్ గా కొంత ఇవాళ మన రఫీ గారు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు మాట్లాడుతుందని చూసుకుంటే కొంత బలహీనంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అండదండలు ఉంటే, భారతీయ జనతా పార్టీ ఏదైనా మనకు సహకరిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమైనా గెలవగలుగుతామనే ఒక పేలవమైన ఒక వాతావరణాన్ని ఆ టీడీపీ రాష్ట్ర ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపుతుందేమో అనే అనుమానం కూడా ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇవాళ మనం క్లియర్ కట్ గా ఇటు తెలుగుదేశాన్ని కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీని కావచ్చు, స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది అన్నప్పుడు వైసీపీ చేయలేదని చెప్తోంది, భారతీయ జనతా పార్టీ చేయలేదని చెప్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపుతానని చెప్పిన జనసేన అధినేత, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతానని చెప్పిన జనసేన అధినేత ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం మానేశారు. సో ఏ కారణం చేత ఈ రాష్ట్రానికి ఏం లబ్ధి చేకూరుద్దామని పొత్తు కోసం ఆరాట పడుతున్నారు అనేది క్లియర్ కట్ గా ఆన్సర్ మనకి దొరకట్లా. అక్కడి నుంచి ఏదో మేము ఆల్రెడీ గెలిచేసాం కానీ మాకు భారతీయ జనతా పార్టీ అండ కావాలి, మాకు పూర్తిగా ప్రజలు సహకరిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ అండ కావాలి. సో ఇటువంటి దాంట్లో నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో ఇవాళ రఫీ గారు కూడా చెప్పడం జరిగింది, 3 రోజుల పాటు వారి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరో వచ్చి కూర్చొని అంచనా వేసుకున్నారు. సో ఎవరు గెలవబోతా ఉన్నారో వాళ్ళ సైడ్ భారతీయ జనతా పార్టీ తీసుకోపోతా ఉంది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు మీరు ఎవరో మాట్లాడకుండా ఉంటే, విభజన హామీలు కావచ్చు, చట్టంలోని అంశాన్ని కావచ్చు, మీరు ఎవరు ఎత్తకుండా ఉంటే, ఎవరు మేము మాట్లాడమంటారో వారికి మద్దతునిచ్చి కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ భుజానికి ఎత్తుకుంటా ఉంది. అది ఫస్ట్ 5 years టర్మ్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే ఉంటాం చూసాం. ఈ 5 ఏళ్లు మెడలు వంచి కాళ్ళు ఎరగొట్టి ఏదేదో చెప్పి సాధించుకొస్తానని చెప్పి యువబేరీలు నిర్వహించి ఇవన్నీ చేసి చివరికి సార్ ప్లీజ్ అనే దగ్గరికి ఏ పార్టీ తీసుకొచ్చింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసారు. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ పార్టీ ఎవరినో టీడీపీనో బీజేపీ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసింది 2014లో. 2019లో మేము కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీతో కానీ మేము ఎక్కడ అంటగాగలేదు. మమ్మల్ని వాళ్ళెవరండి కూర్చోబెట్టాలనుకుంటే నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళనే కూర్చోబెడతారు కదా, పురంధరేశ్వర్నో లేకుంటే ఆ పార్టీ అధ్యక్షుల్లో కూర్చోబెట్టుకుంటారు. కానీ ఏంటి సార్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు పార్టీలకు ఓట్లేస్తే మీరు తప్పుడు మాటలు మాట్లాడడం, ప్రజలు ఓట్లేసిన ప్రజలను తప్పుదో పట్టించే దిశగా మీరు మాట్లాడడం తప్పు. నాకు ప్రశ్న అర్థమైంది కానీ, సో అటువంటి తరుణంలో ఇవాళ చూస్తా ఉన్నాం కదా, రాజ్యసభలో నిన్న విజయసాయి రెడ్డి గారు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి ఈ దేశ పరిస్థితి ఏమి లేదు, నిత్యం చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ ఫాలో అవుతామంటారు కదా. రాజశేఖర రెడ్డి గారు నేను రాజకీయాల్లోకి రావడానికి, నేను రాజకీయం చేయడానికి నాకు ఇన్స్పిరేషనే జవహర్ లాల్ నెహ్రూ, నాకు ఇన్స్పిరేషన్ ఇందిరాగాంధీ, నాకు ఇన్స్పిరేషన్ రాజీవ్ గాంధీ అని చెప్పిన తర్వాత అటువంటి జవహర్ లాల్ నెహ్రూని విజయసాయి రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నప్పుడు మీరు చెప్పుకుని క్లెయిమ్ చేసే అన్ని అసత్యాలు అనేది అర్థం అవుతా ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్ జవహర్ లాల్ నెహ్రూ అయితే, విజయసాయి రెడ్డి గారు మోడీ ప్రాపకం కోసం జవహర్ లాల్ నెహ్రూని ఎంతగా విమర్శిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీని ఎంతగా విమర్శిస్తున్నారో మనకు క్లియర్ గా కనపడతా ఉన్న తరుణంలో 3 రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు కాల్ముక్త వాంఛన అనే స్థితికి ఈ రాష్ట్రంలో ఉన్న తర్వాత ఇవాళ షర్మిలమ్మ గారు స్పష్టంగా ఈ 2 ప్రధాన రాజకీయ పార్టీలు అంటే అసెంబ్లీలో ఉన్న రాజకీయ పార్టీలు ఒక తీర్మానం చేసి పంపండి, మన రాష్ట్రం ఈ రకంగా అన్యాయం అయిపోయింది, మనకు కావాల్సినవి సాధించుకోలేకపోతున్నాం అంటే ఇవాళ మేము పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, అపాయింట్మెంట్ ఇచ్చారు, మాకు వారితో పొత్తు కావాలని ఒక ఆయన. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మీరు ఏమన్నా చేయండి కానీ పొత్తులు మాత్రం వద్దు, నన్ను గెలిపించండి, నేను మీ దగ్గరే ఉంటాను, మిమ్మల్ని ఏమి అడగను,
నేను సపోజ్ చేసుకొని నా సంక్షేమ పథకాలు నడుపుకుంటాను కానీ నా రాష్ట్ర అభివృద్ధి గురించి మిమ్మల్ని ఏ నిధులు కోరనని ఇంకొక ఆయన ఈ రకంగా ఉన్న తరుణంలో ఈ రాష్ట్ర గతి ఏం కావాలి అనేది షర్మిలమ్మ గారు లేవనెత్తుతున్న ప్రశ్న. సరే, అటువంటి మీ ఎజెండా ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ చెప్తోంది రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు మాకు అవసరం కాబట్టి పొత్తు పెట్టుకున్నామని. కానీ అది కాదా చెప్పాల్సింది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా? ఏం చెప్పాలి? రాష్ట్ర ప్రజలు నిజంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని అనుమానిస్తున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా? ఇప్పుడు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ చేసిన దగ్గర ఎక్కడైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని ఎక్కడన్నా ఏ రాష్ట్రం నుంచి అన్నా అపోజిషన్ పార్టీస్ ఎవరన్నా మాట్లాడడం మనం గమనించామా? సో అటువంటి తరుణంలో ప్రతిపక్షాలు ఏది అటువంటి తరుణంలో వీరు వారి పైన ఆశ ఎందుకు పెట్టుకున్నారంటే నయానో భయానో గెలిచి రావాలనే ఒక ఆతృత ఆరాటం కనపడతా ఉంది. కానీ ఎందుకంత బలహీనపడాలి? ఇవాళ సార్ కర్ణాటకలో కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది, అయినా పోరాడి మేము గెలిచి రాగలిగాం కదా భారతీయ జనతా పార్టీతో. అప్పుడు మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందా అండి? అంటే తెలంగాణలో కర్ణాటకలో మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, మిగతా అన్ని చోట్ల వేరే జరిగిందంటారా? నన్ను కంప్లీట్ చేయండి. మాట్లాడచ్చు మిత్రపక్షాలు రెండు మీకే ఒక క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి అరాచకాలు చేశాడో మీకు గుర్తు లేదా? మాకు అనుభవం ఉంది, మేము ఎదురుండి పోట్లాడాం. నామినేషన్లు ఏమి ఇవ్వలేదు, మహిళని జాకెట్ లో నామినేషన్ వస్తే జాకెట్ చింపి దాన్ని చింపేశారు. ఎన్ని రకాల పొలిటికల్ ఫైట్ ఉండాలి. ఒక్క నిమిషం సార్, రవి గారు మీకు ఇస్తా. ఓకే, ప్రశ్న నాకు అర్థమైంది. అలా కాదు, కర్ణాటక వేరండి. నేను ఇందాకే చెప్పా భారతదేశంలో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న సందర్భంగా సార్ మీరు పొత్తు పెట్టుకుంటుంది రాజకీయ పార్టీతో, ప్రభుత్వంతో కాదు. ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఏమండి ఒక్క నిమిషం ఆగండి సార్, రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రామకృష్ణ గారు. సో సార్ నేను ఏం చెప్తున్నా అంటే కర్ణాటకలో కూడా ఇలా స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. స్టిల్ మేము పోరాడి గెలుచుకురాగలిగాం. ఉత్తరప్రదేశ్ లో మీరు తీసుకోండి డేటా, రఫీ గారు భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అరాచకాలు చేసిందో, ఎన్ని చీరలు ఓడదీసిందో, ఎన్ని జాకెట్లు చింపిందో అక్కడ కూడా మనకు కావాలంటే మీకు క్లిప్పింగ్స్ పంపిస్తా భారతీయ జనతా పార్టీ చరిత్ర. సో అదేదో పెద్ద స్వచ్ఛమైన స్వాతి ముత్యం లాగా అండలేకపోతే మేము బతకలేమని మాట్లాడడం మీ దొలతనం, మీ పేలవత్వం. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకు సమాధానం ఏం చెప్తారనే దానిపైన మాట్లాడండి మీకు ఏమన్నా అవకాశం ఉంటే. ఒక ఓటర్ లిస్ట్ చాలు సార్ నిదర్శనం. ఓటర్ లిస్ట్ చాలు, ఇప్పటికి కూడా అది తప్పుల తడక కింద ఉంది ఓటర్ లిస్ట్. హనుమంత్ రెడ్డి గారు, టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటున్నాయి, కలిసిపోతున్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఏంటి మీ రియాక్షన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ మీకు ప్యానల్ అనే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నాకు తెలిసి మరి ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీ ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, పాపం 303 ఎంపీ సభ్యులు ఉన్న 303 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ముగ్గురు కూడా లేని తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పాకులాడుతుంది. వాళ్ళు వచ్చి విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం పాకులాడుతున్నట్టుగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసమే పాకులాడుతున్నట్టు ఎలివేషన్స్ అలా ఉన్నాయి. ఏంటంటే వినండి రఫీ గారు, మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. మీరు చెప్పండి సార్, నేను ఏం మాట్లాడుతున్నా నా దానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, లేకుంటే లేదు. నేను చెప్తున్నాను మీ ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం వినండి సార్. మీరు ఇలా మాట్లాడితే మీరు ఒక్కరే మాట్లాడడానికి రాలేదు, మీరు చెప్పింది వినడానికి నేను రాలేదు. మీ యొక్క ఆలోచన మీరు చెప్పారు, నా ఆలోచన నేను చెప్తాను. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి తిరోధకాలు ఇచ్చి మీరు పార్టీలు రంగుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు.
మీ అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటారు, అవసరమైతే సైకిల్ దించేస్తారని అన్ని పార్టీల నేతలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ అందరూ చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాల గురించి మీరు మళ్ళా మాట్లాడతారు. మీకు మాట్లాడడానికి అవకాశం ఉందా? మీ యొక్క కుల గురువు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ చెప్పాడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని. ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని మీ యొక్క కుల గురువు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి కుల గురువు చెప్పాడు నిమ్మగడ్డ రమేష్. అలాంటి మీరు మాట్లాడతారు మీరు ఎలా ఉంటారంటే, మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీరు గెలిస్తే 2014 గెలిస్తే ప్రజలంతా పోలమని ఓటేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ లో గెలిస్తే ఈవీఎంలో పనిచేయలేదని. మీకు సిగ్గుండాలి. మనం 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదా? ప్రజలు ఏం మాట్లాడతారో తెలియదా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పుట్టలే. రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనసులో నుంచి వచ్చిన ఐడియాలజీ ప్రజలకు మంచి చేయాలా, నా ద్వారా మంచి జరిగితే నా ప్రాంతంలోని రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటోంది. నేనేమంటానంటే ఆయన ఐడియాలజీ నెహ్రూను ఎవరినో ఇందిరమ్మ ఇన్స్పైర్ అయ్యే రాజకీయాల్లో నేనేమంటానంటే ఇన్స్పైర్ అయ్యేది వేరు, ఎవరికి వాళ్ళు నేతలు అయ్యేది వేరు. ఎవరికి వాళ్ళు తను రాజశేఖర రెడ్డి గారు ఇంత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలో కానీ ఆయన ఎంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులుగా. ఆరోగ్యశ్రీ అక్కడ తీసుకురాలేదే, ఫీజు రియంబర్స్మెంట్ అక్కడ తీసుకురాలేదే, ఫ్రీ కరెంట్ అక్కడ ఇవ్వలేదే. ఆయన మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా రాజశేఖర రెడ్డి గారి లెజెండరీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఆయన నిరూపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే ఆయన చెప్పినానికి చెప్తా ఉన్నా. రామకృష్ణ గారు చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నెహ్రూ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆయన ఇంకేదో అని మోడీ ప్రాపకం కోసం మాట్లాడుతున్నారు. నెహ్రూ గారిని ఇన్స్పిరేషన్ అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అని చెప్తున్నారు. సార్ నేనేమంటా అంటే ఆయన మాట్లాడింది దాని గురించి చెప్తున్నా. చెప్పండి మీరు. పొత్తులా నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవలేక ముందుగానే ఎలక్షన్ల ముందే ఏదో ఎలక్షన్ కమిషన్ లేకుంటే ఇంకొకరినో తప్పుల మీద ఆయన గెలవలేడు కాబట్టి ముందుగానే ఓటమిని అంగీకరించాలి, సాకులు వెతుక్కుంటా ఉన్నాడు. బీజేపీ పార్టీ ప్రాపకం కోసం వెతుకుతున్నటువంటి సంస్థల ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే బీజేపీ సపోర్ట్ కూడా ఉంటే, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటే బాగుంటుంది. అంటే ఇది 2014 ఎలక్షన్ లో కూడా వర్తిస్తుంది కదా. అదే ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో చేసే విధంగా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీలు వస్తాయి, అధికారంలో ఉన్న పార్టీలు వస్తాయి కదా. ఇలాంటి తప్పుడు మాటలు అంటే తాను ఓడిపోయేదాన్ని తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేసింది చెప్పుకోలేక, 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పుకోలేక ఇలా తప్పుడు ప్రచారాలు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బురదజల్లే. ఎందుకు పోతుంది మరి పొత్తుకి, ఎందుకు పోతుంది అనుకుంటున్నారు? అదే సార్ భయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బలంగా ఉన్నారు. అన్ని రకాల సర్వేల్లో ఏదైతే అన్ని రకాల సర్వేలు అధికారంలో ఉండండి బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని ఎన్ని సర్వేలు చెప్పాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సర్వేలే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు, 22 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయని అదే సర్వేలు. ఇప్పుడు ఏదో ఒక రకంగా బీజేపీ ప్రాపకం కోసం వెతుకుతా ఉండారనే విషయం మాకు అర్థమైంది. ఇదే బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ గారిని 2019 ఎలక్షన్ల ముందర ఎన్ని తిట్లు తిట్టారండి. ఇదే 2019 ఎలక్షన్ల ముందర ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చోట్లకు ఫండ్ పంపించాడండి చంద్రబాబు నాయుడు గారు. అదే ఫండ్ పంపించిన దాంట్లోనే కదా ఈ రోజు ఎవరైతే గల్లా జయదేవ్ గారు కేసులు ఇరుక్కొండేది, ఈడీ కేసులు ఇరుక్కొండేది అదే ఫండ్ పంపించే కదా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చే కదా. కర్ణాటకకు డబ్బులు ఇచ్చాడు, తెలంగాణలో డబ్బులు ఇచ్చాడు ఆయన శిష్యుడు. మేం భయపడాల్సిన అవసరం. మా పాలన
జగన్మోహన్ రెడ్డి గారి పాలన అభివృద్ధి చూసి మీ కుటుంబానికి మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. మేము వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు, మేము ఇచ్చిన పింఛన్ తీసుకొని బతారు, మేము ఇచ్చిన బియ్యం తీసుకొని బతారని మేము ఎక్కడ బెదిరించలే ప్రజలను. ఎస్, మీకు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి అభివృద్ధి చేసి ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీ. సార్ నేనేమంటే 2019 కూడా ఫ్రీ అండ్ ఫెయిరే కదా ఎలక్షన్ జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు, ఈసీ చేయలేదు అని అక్కడ ఎలక్షన్ కమిషన్. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎట్లుందంటే తాను గెలిస్తే ప్రజలందరూ బాగా వేశారని, ఎదుటోళ్ళు గెలిస్తే డబ్బులు తీసుకున్నారనో లేకపోతే ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని ఇలాంటి తప్పుడు కారణాలు వెతుకుతా ఉంటాడు అంతే తప్ప తన మీద తనకి ఎప్పుడు నమ్మకం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంట, బీజేపీ వెంట, కాంగ్రెస్ వెంట అందరి కాళ్ళు పట్టుకోవడానికే తిరుగుతా ఉన్నాడు. పొత్తు పెట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం ఎందుకు అవుతుంది? రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోవడం. సార్ నేనేమంటా అంటే ఇతర పార్టీల కోసం బతుకుతా ఉన్నామంటే 14 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారే, 14 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇప్పటికి కూడా ఇతర పార్టీలతో పొత్తుల కోసం బతుకుతా ఉన్నామంటే నీ చరిత్ర ప్రజలు అవకాశం ఇచ్చారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించమని, ప్రజలను బాగు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని అవకాశం ఇస్తే చెయ్యకుండా కూర్చొని తప్పుడు తన అనుమానాలకు రాష్ట్రాన్ని దోచేసి పంచిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలు. పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్తే, చాలాసేపు నుంచి వెయిట్ చేయించాను. పార్టీల ఒపీనియన్ తర్వాత మీ అనాలిసిస్ తీసుకుందామని. నమస్తే. ఏంటి సార్, పొత్తులు కుదురుతాయా? పొత్తులు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడేలా పొత్తులు ఉన్నాయా? నరసింహారావు గారు, ఇప్పుడు పొత్తు కుదురుతుందేమో అన్న ఒక వాతావరణం వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కనిపిస్తే సీన్ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చర్చల్లో కనపడ్డాయి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న మార్పు ఆటోమేటిక్ గా. ఇంతకు ముందు వాళ్ళు జగన్ ని ఎక్కువ తిడతా ఉన్నారు, సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళే విమర్శిస్తారు, సహజం. ప్రతిపక్షాన్ని లైట్ గా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇంకా ప్రతిపక్షం మీద ఎక్కువ మొగ్గు పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు వస్తుంది. ఎందుకంటే సిపిఎం ఎందుకంటే బీజేపీతో పొత్తు వల్ల, రాజకీయ విధానపరమైన అంశాల వల్ల. అంటే సీన్ ఎలా ఉంటుంది, ఒక చిన్న మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ డిబేట్ బట్టి మనకు ఫ్యూచర్ అర్థం అవుతుంది పొత్తు కుదిరితే. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని అనలేరు, ఇప్పుడు ఇక అనలేరు కదా. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎక్కువ విమర్శించారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు ఉన్నాయి. రఫీ గారు ఇంకొక అరగంటలో ఢిల్లీ దిగుతారంటున్నారు. బీజేపీ నాయకులు ఇంకా మాకు సమాచారం అంటారు. మీరు జర్నలిస్ట్ కూడా ఇంకా సమాచారం చెప్పలా, రేపా ఈ రోజు అంటున్నారు. నాకు కూడా ఆ సమాచారం లేదు. బస్ రఫీ గారు చెప్పింది నిజం కావచ్చు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కాబట్టి నిజం అనొచ్చు. అయితే 2014 రిపీట్ అనే మాట వినపడతా ఉంది. 2014 నాటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేవు. పార్టీలకి లేవు, రాష్ట్రానికి లేవు. ఆ రోజు పరిస్థితి రాష్ట్ర విభజన ఒక భయానక పరిస్థితి. పార్టీల పరిస్థితి కూడా చాలా గందరగోళం. తెలుగుదేశం పార్టీ అప్పుడు తీవ్రమైన ఓటములు 18 అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. బీజేపీ కూడా గెలుస్తామా వాడతామా ఒక అనుకూల పరిస్థితిలో ఒక డౌట్ఫుల్. ప్రతి ఓటు ఇంపార్టెంట్ బీజేపీకి. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడే పార్టీ పెట్టి ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇది ఆ రోజున సిచ్యువేషన్ ఈ మూడు పార్టీలకి. ఇప్పుడు ఈ మూడు పార్టీలకి రివర్స్ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ళు అయింది, పవర్ షేర్ కోరే పరిస్థితికి వచ్చాడు. అదేవిధంగా బీజేపీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆధారంగా దేశంలో అధికారానికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఒక ఎంపీ సీటు, మిత్రపక్షం సీటు కూడా తనకు అవసరమని ఆ రోజు సిచ్యువేషన్. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా ఢిల్లీలో పవర్ లో వస్తున్న అంచనాతో అందరూ ఉన్నాం నివేదికలు బట్టి. కాబట్టి ఆ రోజు సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు వర్తించదు. కాబట్టి ఈ రోజు బీజేపీ కొంత ధైర్యంగా వీళ్ళు అడగాల్సిందే తప్ప వాళ్ళు ముందుకు వస్తారని నేనైతే అనుకోను, వాళ్ళకున్న సిచ్యువేషన్ రీత్యా. ఇది మొదటి అంశం. రెండో విషయం, తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతినిధులు బట్టి తెలుగుదేశం పరిస్థితి పొత్తు పెట్టుకుంటే నష్టం బీజేపీతో, పొత్తు పెట్టుకోకపోతే కష్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 రకాల ఎన్నికలు జరిగాయి నరసింహారావు గారు. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీ. దాంట్లో తీవ్రమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఇప్పుడు అధికారులు వైసీపీ మీద చేస్తా ఉంది. దాని వల్లనే ఓడిపోయినాం కూడా అంటున్నారు. మరి అదే వైసీపీ అధికారంలో ఉండి అదే అరాచక ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 మనం గెలిచాం.
అంటే అర్థం తెలిసిన ఏంటి? అలా కాదండి. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు, నరసింహారావు గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రవి గారు మీకు ఇస్తాను. రవి గారు, ఒక్క రవి నిమిషం. గారిని కొంచెం మ్యూట్ చేస్తే ఎమ్మెల్సీ డిబేట్ ఎన్నికల్లో జరిగిన కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన జరిగిన మ్యూట్ చేసి ఆయన అవకతవకలకి జర్నలిస్ట్ అనుకుంటున్నాడు. రఫీ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి, ప్రతి పాయింట్ మీరు ఆన్సర్ చేయదు. అంటే ఆయన మాట్లాడే ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటూ పోతే బాగుంటుంది డిబేట్. మీరు నోట్ చేసుకుని ప్లీజ్ మీకు టైం ఇస్తారు సార్ ప్లీజ్. న్యూట్రల్ గా మాట్లాడమనండి ఆయన్ని. న్యూట్రల్ కాదు, Neutral గా ఆయన చెప్తానండి. ఒపీనియన్, ఆయన ఎలా మాట్లాడారో మనం ఎలా చెప్తాం. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడండి, మీకు మీ అబ్జెక్షన్ రైజ్ చేద్దరు కానీ ప్లీజ్. ఒకటి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలే గెలిపించారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటే జస్ట్ ఈ ఎలక్షన్ కమిషన్లు ఇవందరూ కూడా జస్ట్ ప్రభావితం చేస్తారు తప్ప వాళ్ళు నిర్ణయించరు. ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇప్పుడు అధికారుల యొక్క అవకతవకలన్నీ. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతాయి, శాసనసభ ఎన్నికలు మొత్తం జరుగుతాయి. అప్పుడు మరింత న్యూట్రల్ అయిపోతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా తక్కువ మంది అధికారులు, ఇంకా 1 year పాటు వైసీపీ అధికారుల్లో గ్యారంటీగా ఉంటుంది, అంతే కదా లాస్ట్ ఎన్నిక జరిగినట్టు. అలాంటి సందర్భాల్లో పరిమితంగా జరిగిన ఎన్నికలు ఎంత ప్రభావితం చేస్తారు? అలాంటి చోట్ల అన్ని చోట్ల తెలుగుదేశం గెలిచింది. అంటే అర్థం ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటే ఎలక్షన్ కమిషన్లు, దౌర్జన్యాలు ఏమి పని చేయవు, జస్ట్ లిమిట్ గానే ఉంటాయి. అలాంటిది సాధారణ ఎన్నికల్లో ఎందుకు పనిచేస్తాయి? రెండోది ఏం చెప్పు, దీన్ని బట్టి మనకు అర్థమే అవుతుంది. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీకు కాబోయే మిత్రపక్షం అనుకుని ఏమంటున్నారు? బీజేపీ ఉంటే ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుందంటే మీరు చాలా తప్పు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ అంతే కదా. ఇప్పుడు బీజేపీ ఉంటేనే ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుందంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో పనిచేయలేదని మీరు ఆశిస్తున్నా, వాళ్ళు ఆశిస్తున్నా, మేము మిత్రపక్షం చెప్తాను. ఇంతకుమించి చూడు చెప్పాలి సమాధానం. కాబట్టి బీజేపీ ఉంటే తప్ప ఎలక్షన్ కమిషన్ బాగా జరిగింది అర్థం అదే కదా. కాబట్టి ఇది బీజేపీకి నష్టం, వాళ్ళు అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మొదటి అంశం. నేను అనుకుంటుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు కుదిరినా మళ్ళీ ఎన్నికల సీట్ల అడ్జస్ట్మెంట్ అనేది ఇంకో కొత్త సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు లేవు కదా, అందరూ ధైర్యంగా ఉంటారు. బీజేపీ ధైర్యంగా ఉంటుంది, జనసేన ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళిద్దరు పొత్తు నేను ఈ రోజు అయిపోతుందన్నంత వాతావరణం మీడియాలో వస్తుంది, నేనైతే అంత అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి అధికారంలో రాదు రేపు కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో గెలవలేరు, అందరికీ తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడరు. ఇప్పుడు ఏం అవసరం వచ్చేసింది వాళ్ళకి? వీళ్ళిద్దరిలో ఎవరు పిలుచుంటారు? నేను పిలిచారని ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పాలి కదా. తెలియలేదా? నేనైతే నమ్మట్లేదు. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పొత్తు కోసం తాపత్రయపడి ఇక్కడ జగన్ ఓడిపోతాడు, తెలుగుదేశంతో పొత్తు ఏం అవసరం ఉంది బీజేపీకి? ఈ రాష్ట్రంలో మీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, లేకపోతే 1-2 ఎంపీ సీట్లు వస్తాయి. దీనికి బీజేపీ వెనక్కి రావాల్సినంత అవసరం వచ్చింది. ఎందుకంటున్నానంటే బీజేపీ మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి రేపు దేశంలో అధికారం రాదు. మహా అంటే 1-2 ఎంపీ సీట్లు ఇస్తారు, గెలవచ్చేమో. ఆ 2 ఎంపీ సీట్లతో ఢిల్లీలో బీజేపీ అధికారంకి వస్తుందా? కాదు కదా. కానీ అపోజిషన్ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మనిషి ఉండకుండా చూడాలంటే ముందు తెచ్చి మన దగ్గర పెట్టుకుందాం అని ఆలోచిస్తుందట. సరే, చంద్రబాబు నాయుడు గారు మనం పొత్తులు ఎత్తులు అందరూ కూడగడతానంటున్నాం కదా. రేపు బీజేపీకి, కాంగ్రెస్ కి సమానంగా మెజారిటీ రాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 25 వస్తే ఆయన కూడా చాలా చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఎవడైనా ఎప్పుడు పాత్ర పోషిస్తాడంటే ఢిల్లీలో ఎవడికి మెజారిటీ రాకుండా ఉండి నాకు ఒక 20 సీట్లు ఉంటే నేను కూడా రాజకీయాలు చేస్తా. ఇప్పుడు చేయమనంటే 3 సీట్లతో చూద్దాం. అనుభవం ఇవన్నీ అదనపు అడ్వాంటేజ్. బేస్ ఏంటంటే మనకి ఎంపీలు మన చేతిలో ఉండాలి, ఢిల్లీలో దాని అవసరం ఉండాలి. ఈ రెండు లేకుండా మన సీనియారిటీలు ఇవేం పనిచేయవు. కాబట్టి ఢిల్లీలో బీజేపీ సింగిల్ గా అధికారంకి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక రామకృష్ణ గారు కాంగ్రెస్ నమ్మకపోవచ్చేమో కానీ నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తా ఉంటే సింగిల్ గా అధికారానికి వస్తే ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళకేంటి. కాబట్టి నేను బీజేపీ, తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ అప్పర్ హ్యాండ్ లో ఉంటుంది. బీజేపీ కలిస్తే వద్దనకపోవచ్చు. ఇప్పుడు రెండోది బీజేపీ నాయకులు చెప్పారు, హోం మంత్రిని ప్రతిపక్షం, ఇంకేం హోం మంత్రి అండి, 3 వారాల తర్వాత అందరూ రాజకీయ నాయకులు అయిపోతారు కదా. ఇంకా చాలా కేసులు, గొడవలు, చాలా ఇష్యూస్ ఉన్నాయిగా. అంటే అది చెప్పండి, డైరెక్ట్ గా కేసులు ఇవన్నీ ముందుకు వస్తాయని చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం దీంట్లో అంటున్నా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇంకేదైనా ఉంటే ఆ బాధలు చెప్పుకోవాలి. నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు తెలుగుదేశం పెట్టుకుంటే మైనారిటీలు ఈ యాంగిల్ నేను పోను గానీ కొంత అదనపు సమస్య తెలుగుదేశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే సీట్లు షేరింగ్ లో కవర్ చేసుకోవచ్చేమో, కొంత అటు ఇటు సర్దుకుంటారు. ప్రధానమైన రాజకీయ విమర్శ ఎదుర్కొంటారు. ఏం చెప్తారు బీజేపీతో పొత్తుకు? ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయాలంటే బీజేపీ రావాలి అన్నారనుకో, బీజేపీ రాలి వీలేసినట్టే, వాళ్ళు దానికి ఒప్పుకోవాలి కదా. ఇది ఫస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలకు బీజేపీ సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు తెలుగుదేశాన్ని సిపిఐ గానీ, సిపిఎం గానీ, కాంగ్రెస్ కానీ పెద్ద విమర్శించకూడదు ప్రతిపక్షం కాబట్టి. కానీ రేపు మీరు బీజేపీతో పొత్తుకుంటే 3 రాళ్ళు మీ మీద పడతాయి, జగన్ కన్నా ఎక్కువ మీదే రాళ్ళు వేస్తారు కదా. వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి కదా.
బీజేపీ పట్ల ఇన్ జనరల్ మిడిల్ క్లాస్, ఇంకోటిగా నేను తెలుగుదేశం డిసడ్వాంటేజ్ ఏం చెప్తానంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఎక్కడుంది? మిడిల్ క్లాసు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగుల్లో ఉంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తున్నారని కొంత ఉంది. అర్బన్ రైతుల్లో, కార్మికుల్లో ఇంకా అందులో ఉందిలేండి. నా పాయింట్ ఏంటంటే ముఖ్యంగా అర్బన్ ఓరియంటెడ్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తుల్లో ఉంది. వీళ్ళలోనే బీజేపీ పట్ల వ్యతిరేకత ఎక్కువ ఉంది సాధారణ ప్రజల్లో. ఎందుకంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఈ విషయాల్లో చదువుకున్న వాళ్ళని ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎవరైతే అనుకూలంగా వచ్చారో వాళ్ళు డిసడ్వాంటేజ్ కదా. ఇప్పుడు జగన్ గారికి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ వేరు, పేదలు, దిగువ మధ్య తరగతి ఉన్నారు, గ్రామీణ వాతావరణం ఉంది, వాళ్ళు ఈ ప్రభావం తక్కువ ఉంటుంది ఈ మత బీజేపీ రాజకీయాలు. అర్బన్ ఏరియాలో బీజేపీ రాజకీయాలు ఎక్కువ ఉంటుంది. బీజేపీ వల్ల అన్యాయం జరిగింది అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశంతో ఉన్నారు కదా, వాళ్ళు పునరాలోచన చేస్తారంట. వాళ్ళు కొంత డిస్టర్బెన్స్ కదా, ఎంతో కొంత డిస్టర్బెన్స్ కదా. వ్యతిరేకం వెళ్ళిపోతారని నేను అన్ను, కొంత డిస్టర్బెన్సే కదా. బీజేపీ వాళ్ళ అదన ప్రయోజనం ఏముంది తెలుగుదేశానికి? ఉండే అడ్డీల్స్ తప్ప. కాబట్టి ఈ పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇంకా శర్మిలా గారిలో కొత్త శర్మిలా గారిని చూస్తాం. అవునవును, అది కూడా మాట్లాడండి. షర్మిలా గారు ఒక లేఖ రాశారు రెండు పార్టీలకి, హక్కుల తీర్మానం చేద్దాం అసెంబ్లీలో రండి అని. అంటే ఒక తీర్మానం అయితే చేయాలి నరసింహారావు గారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గవర్నమెంట్ గానీ, తెలుగుదేశం ప్రతిపక్షం గానీ ఒక తప్పు అయితే చేశాయి. ఇది లాస్ట్ అసెంబ్లీ నరసింహారావు గారు, లాస్ట్ పార్లమెంట్ కూడా. విభజన చట్టం జూన్ 1వ తారీఖున 2000 విభజన చట్టం క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికి కూడా విభజన చట్టంలో చాలా పెండింగ్ ఉన్న అంశాలను ఏం చేయదలుచుకున్నారు? కొత్త చట్టం చేయదలుచుకున్నారా? ఆ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు విభజన చట్టంలో కొన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయి కదా, రాయలసీమ ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, రాజధాని నిధులు, అదే విధంగా 371 ఆర్టికల్ డి, ఇంకా చాలా అంశాలు పెండింగ్ ఉన్నప్పుడు సరే తప్పు ఒప్పుల జోలికి నేను వెళ్ళను, దాన్ని ఏం చేయదలుచుకున్నారు? హైదరాబాద్ లో ఆ ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 170 చిల్లర ఉన్నాయి, చిన్న చిన్న చిత్కా ఉన్నాయి. ఇవన్నిటిని విభజన చట్టం కొనసాగకపోతే ఏంది మన పరిస్థితి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఖచ్చితంగా ప్రభుత్వం అడగాలి, ప్రతిపక్షంగా అడగాలి. ఏమని అడగాలి? విభజన చట్టాన్ని కొనసాగిస్తారా, లేదా మిగిలిన అంశాలు అడ్రస్ చేస్తూ ఇంకొక చట్టం ఈ పార్లమెంట్ లో చేయాలి. ఈ పార్లమెంట్ లో చేయకపోతే రేపు దిక్కెవరు? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అధికార పార్టీ సమాధానం చెప్పాలి. అధికార పార్టీ అసెంబ్లీలో ఆ తీర్మానం ప్రవేశపెట్టకపోతే తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసినా పంపాలి. ఆ 10 సంవత్సరాలు ముగిస్తున్నా, జూన్ ముగిసిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది, కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. విభజన చట్టం ఉంటేనే మన పరిస్థితి ఉంటే, ఆ చట్టం కూడా లేకపోతే రేపు ఏంది మన పరిస్థితి? ఈ విషయంలో శర్మిలా గారు పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఖచ్చితంగా అధికార పార్టీ బాధ్యత తీసుకొని విభజన చట్టాన్ని కొనసాగిస్తారని చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే ప్రతిపక్షం అడగాలి. అధికార పార్టీ ఎందుకు అడగడంలో తెలియట్లేదు, ప్రతిపక్షం పార్టీ పొత్తుపెట్టులో బిజీగా ఉంది. ఇది ఉండే ప్రధాన పార్టీలు. అక్కడ అందరూ ఒకటే, బీజేపీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ముగ్గురు ఒకటేనే షర్మిల గారు లైన్. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. బీజేపీకి కొత్త అర్థం కూడా చెప్పారు కదా, బి అంటే బాబు, జే అంటే జగన్ చెప్పారు కదా. మనం ఏం చేస్తాం? రైట్. రఫీ గారు ఇబ్బంది ఆ విషయంలో రఫీ గారు సార్, ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల సంఘం దగ్గరికి మీరు పలుసార్లు వెళ్ళి మాట్లాడినటువంటి దరిమిల వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం వల్లనే ఒక కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. మేమేం కోరుకుంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ మాకేదో అనుకూలంగా చేయమని కాదు, న్యూట్రల్ గా ఉంటారని చెప్పి. అదే గనక ఈయన వదిలేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. రాష్ట్రంలో స్మగ్లర్లు పోలీసుల మీద కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఎర్రచంద్రం అతనికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం రఫీ గారు, నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంటే న్యూట్రల్ గా ఎలక్షన్ జరుగుతుంది అనేది మీ పర్సెప్షన్, రైట్? మేము ఈ అరాచక ముఖ్యమంత్రి కర్ణాటకలో లేడు, తమిళనాడులో లేడు, తెలంగాణలో లేడు, భారతదేశంలోనే ఎక్కడా లేడు. అంత పెద్ద శత్రువు కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. ఓకే, నేనేమన్నా భారతీయ జనతా పార్టీ లేకపోతే, భారతీయ జనతా పార్టీ మీతో పొత్తులు లేకపోతే ఎలక్షన్ ఫెయిర్ గా జరగదు. అది కాదు, మాకు కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పి ఫీల్ అవుతున్నా. ఎట్లా, ఏ రకమైన సపోర్టు? ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ రుక్కు పెడుతున్నారా? ఆగండి, చూడండి సార్, మీరు మరీ దాన్ని సూక్ష్మంగా చెప్పకండి. ఇవాళ పోలీస్ ఆఫీసర్ క్లియర్ గానే ఉంది, ఓపెన్ గానే. ఆయన కావలసిన వాళ్ళందరినీ వేసుకుంటున్నాడు, రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళందరినీ వేసుకుంటారు సార్. ఎవరు ఆపుతారు సార్? ఎవరు వేసుకోలేదు. ఎవరు అధికారంలో ఉంటే ఎన్నికల ముందు ఆఫీసర్లు వేసుకోవడం వెరీ కామన్. మీరు ఆ విషయాలు ఇప్పుడు అవసరం లేదు. పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి పాయింట్ ఆన్సర్ ఏంటి ఒకటి చెప్పండి నాకు. ఒకటి, రాష్ట్ర ప్రయోజనాలా? రెండు, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయడం కోసమా? నేను చెప్తున్నాను వినండి సార్, మేము పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రకటన చేస్తాం.
ఢిల్లీలోనే ప్రకటన చేస్తాం. ఓకే. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఏం ఆశించి పెట్టామో, ఎందుకు పెట్టామో మేము చెప్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది వేలో ఉన్నాడు, అప్పుడే నాకు అన్ని చెప్పామంటున్నారు మీరు. నేను చెప్పిన ఒకటి ప్రజలకు చెప్పడానికి ఒక ఎజెండా ఉండాలి కదా. 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అని మీరే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గర మెడలు వంచేశారని మీరే మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన దగ్గరే మీరు కూడా పోయి వంచడానికి రెడీ అయిపోతున్నారా మెడలని జనాలు అనుకోవడానికి అవకాశం ఉంది కదా. ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 90% మంది తెలుగుదేశంతో పొత్తు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చిన దాని మీద వాళ్ళు అనుకుంటారు వాళ్ళు పోటీ చేయాలంటే వాళ్ళు సింగిల్ గా గెలిచే పరిస్థితి లేదు. మీరుంటే 4 సీట్లు గెలుస్తారు అనుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ ఇంట్రెస్ట్ రాష్ట్రం ఇంట్రెస్టా, వేరే ఇంట్రెస్ట్, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని? మా ఇంట్రెస్ట్ రాష్ట్రం ఇంట్రెస్టే. ఎలా? ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగితే మేము అధికారానికి వస్తాం. మీతో బీజేపీ ఉండకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. సో అంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇతను జరపనివ్వడు. ఇతను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చూస్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ చాలు కదండి, ఓటర్ లిస్ట్ చాలు కదా. సో ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ లో ఇవన్నీ అవకతవకలు జరగడం వెనక కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాదు. మరి ఎట్లా చేశారు ఇది? రాష్ట్ర అధికారులు, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించాడు ఇతను, వాలంటీర్లు పెట్టి. మీతో పొత్తులో లేకుండానే ఆ తప్పులన్నింటినీ గుర్తించి కలెక్టర్ కూడా సస్పెండ్ చేశారు కదా. చాలా మందిని చేయించారు. బాగా చేసినట్టే కదా పొత్తులో లేకపోయినా. ఇంకా 300 మేము పోరాటం చేసాం. ఆ పోరాటం ఎలక్షన్ లో కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎలక్షన్ లో చేయొచ్చు కదా అంటే ఇతను మామూలు అరాచకవాది కదా కాదు కదా. ఏంటి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకవాది చేశాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. పేదవాడికి విద్యనే అందిస్తే పేదరికం పోతుందని జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. సిగ్గుండాలి మనం మాట్లాడుతూ ఉంటే. వయసు పెరిగింది కానీ మనం మాట్లాడుతున్న తీరన్న మార్చుకోండి. అరాచకం ఏం అరాచకం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం కంటే ఎవరన్నా చేశారు? ఏం మాట్లాడుతున్నాడు? చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. తప్పుడు మాటలు మాట్లాడేది. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నాడు, శాసన మండలి ఎన్నికల్లో మేము గెలిచామంట. గెలిచాం. 8వ తరగతి చదివిన వాళ్ళని ఓటర్లుగా తయారు చేసి క్యూలో పెడితే పట్టించాం. అది మీరే చేశారని మేము కూడా ఆరోపణ చేస్తాం. మీరు చేసిన వాళ్ళ ఓట్లతోనే గెలిచారా మీరు అంటున్నా? 8వ తరగతి వేసిన ఓట్లతోనే మీరు గెలిచారా? 8వ తరగతి ఓట్లతోనే మీరు గెలిచారా అంటున్నా? అధికారులంతా నీ చంద్రబాబు నాయుడు దగ్గర 14 సంవత్సరాలు పనిచేశారు. 8వ తరగతి పిల్లలు అంటారు, వాళ్ళు ఓట్లేసి ఇంటనే కదా గెలిచింది. పురుషోత్తమ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినా సరే గెలిచాం. వాళ్ళు ఓట్లేసి గెలిచారు. అదే కదా మీరు చెప్పేది. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండి ఓట్లేస్తే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆపలేరు రిజల్ట్ ని. ఎలక్షన్ రిజల్ట్ ఉదాహరణ చెప్పారు. ఏమంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలక్షన్ ఆఫీస్ లో మొత్తం డౌన్లోడ్ చేసి దొంగ ఐడెంటిటీ కార్డులు తయారు చేశారని ఎలక్షన్ లో మీరు ఫైట్ చేయాలంటే, ఎలక్షన్ బాగా జరగాలంటే బీజేపీ లేకుండా జరగదు అని బిలీవ్ చేస్తున్నారు. దానికోసం బీజేపీని కోరుకుంటారు. యాజ్ ఫర్ యూ అనేక అంశాల్లో కోరుకుంటున్నాం. అది ఒకటే కాదు, ప్రయోజనాలు ఇతను అన్ని కూడా తాకట్టు పెట్టేసి ఇతని కేసుల కోసం తాకట్టు పెట్టేసి రాష్ట్ర ప్రయోజనాలు అడగలేదు. అతను మొత్తం అతని కేసుల గురించి రాష్ట్రాన్ని బలి చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతని జైల్లో పంపిస్తాం ఎన్నికలైన తర్వాత, మళ్ళీ బయటికి రానికుండా. ఇట్లా బీజేపీ మద్దతు ఏ రకంగా నమస్కారం. మీరెందుకు టీడీపీకి అవసరం అంటే ఎలక్షన్ బాగా జరగడం కోసం. అదే నేను చెప్తా ఉన్నాను దానికే. ఇప్పుడు రఫీ గారు ఎగ్జైట్మెంట్ లో మాట్లాడుతా ఉన్నాడు కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు సజావుగా జరగటానికి తప్పకుండా సహకరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా దానికి కట్టుబడే ఉంటది. ఎందుకంటే మీరు ఇప్పుడేం పొత్తు లేదు మాకు,
తిరుపతి ఎలక్షన్ లో ఏదైతే ఓట్లలో చేర్పులు జరిగినాయో అది ఆ పార్టీ చేశారో ఈ పార్టీ చేశారో నేను మాట్లాడను. దాని మీద కంప్లైంట్ ఇచ్చింది మా రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ అనే అతను దాన్ని మొత్తం డౌన్లోడ్ చేశాడు. ఎట్లా డౌన్లోడ్ చేశాడు ఏంటి అనేది తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ని కలవటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కలెక్టర్ ని ఏదైతే సస్పెండ్ చేశారో అది. దీనికి మేమేమి ఎవరితో పొత్తులో లేము, లేదా ఎవరిని, లేకపోతే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు ఇది కాదు. మేము నిజాయితీగా మీరు నిజాయితీగా ఏదైతే జరగాలో దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడే ఉంది. కాబట్టి ఆ పని చేయటంలో భారతీయ జనతా పార్టీ ఏం వెనకడుగేదు. అన్ని రాష్ట్రాలు చేశాము. ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ అనేక విషయాల మీద ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లాగా మేము పోరాడుతూనే ఉన్నాం. అనేక విషయాలు మీరు చూశారు కదా, మేము వీధి పోరాటాలు కానివ్వండి, స్ట్రీట్ మీటింగ్స్ కానివ్వండి, సర్పంచుల ఇష్యూలో కానివ్వండి, అనేక విషయాలు, తిరుమల విషయంలో కానివ్వండి, మేము ఎవరు తప్పు చేసినా ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా మేము తప్పు చేస్తే నిలదీయటంలో మాకేం వెనకడుగు లేదు. మేము ఎక్కడ తప్పు జరిగినా ఈ రాష్ట్రంలో నిలదీయటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. అదేవిధంగా మిగతా అంశాలు కానివ్వండి, శర్మిలా గారు మాట్లాడే కానివ్వండి, ఇవి కానివ్వండి, అవి కానివ్వండి, ఏదైతే ముందైతే కాంగ్రెస్ చంపలేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలి అని ఆ రోజే చట్టంలో వాళ్లే పెట్టుండే అంటే ఈ మాటలు లేవు. ఈ రోజు వచ్చి ఆమె కాంగ్రెస్ అది పెట్టకపోవడం వెనక రీజన్ వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ఏమండి హామీ ఇచ్చారని కదా. కాదండి, చేయదలుచుకుంటే ఆ రోజు చట్టంలో పెడితే ఇన్ని మాటలు లేవు. ఈ రోజు ఆమె దీక్షలు చేయక్కర్లేదు, ఇవన్నీ చేయక్కర్లేదు కదా. మేము పెట్టలేదు ఆ రోజు. మీకు ఆ రోజు ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నారు, కామన్ సివిల్ కోడ్ తెస్తున్నారు, చట్టం మార్చలేదు. అవునండి, కాదు సార్. ఎందుకు ఇప్పుడు కాదండి, ప్రత్యేక హోదా అనే ఇష్యూ ముగిసిపోయిన అంశం. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం ఈ రాష్ట్రానికి. కాంగ్రెస్ చంపలేసుకోవాలంటే 10 ఏళ్ళు పాలించిన మీకు అవసరం లేదా? ఎందుకు? మేము ఎన్నో చేసాం. కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది మీరు. అవును, కాబట్టే ఇవాళ ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చాం. విభజన హామీల్లో దాదాపుగా 90% మేము పూర్తి చేసాం. కాంగ్రెస్ చేసిన ఏది పూర్తి చేయలేదు? ఏం పూర్తి చేయలేదు? ఒకసారి చెప్పమనండి. ఇప్పుడు యూనివర్సిటీలు 10 యూనివర్సిటీలు ఇవ్వాలన్నాం, ఇవాళ 22 యూనివర్సిటీలు ఇచ్చాం. ఈ అనేక ఏదైనా తీసుకోమనండి. తిరుపతి సాక్షిగా మీరు చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పారు, నిండు సభలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముగ్గురు కలుస్తా ఉన్న ముగ్గురు తిరుపతి వెంకన్న సాక్షిగా మాట్లాడలేదంటే ఆ రోజు కూడా మోదీ గారిది మళ్ళీ మీరు వెనక్కి పెట్టుకొని చూడండి. ఆ రోజు కూడా మీరు మోదీ గారిది ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి. ప్రత్యేక హోదా అనలేదు ఆయన, ప్రత్యేక హోదా విత్ స్పెషల్ స్టేటస్ విత్ ఇది అన్నారు. కాబట్టి ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఒకసారి ఏదో అన్నారు ఆ రోజు, మీరు అందరూ ఆ ఊపులో ఉన్నారు, ప్రత్యేక హోదా అని ఆయన క్లియర్ గా చెప్పారు, ప్రత్యేక హోదా కాదు అది. ఏంటంటే మీరు కాంగ్రెస్ చంపలేసుకోవాలంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎట్ట ఎత్తుకొస్తుందండి? కాదు సార్, ప్రత్యేక హోదా అనే అంశం అవును పెట్టారు. మళ్ళీ ఏదో పత్తితుల్లాగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదంట. మేము ఎందుకు చేయలేదు విభజన హామీలు? మీరు ఒక్కసారి విభజన హామీలు లిస్టు తీసుకోండి. ఈ రాష్ట్రానికి మేమేం చేసాము? ఒక్క నిమిషం ఆగండి. అంబటి రామకృష్ణ గారు మీరు చెప్పమనండి, నేను చెప్తా. వరుస 1 by 1 యూనివర్సిటీలు 10 ఇస్తానన్నాం, 22 యూనివర్సిటీలు ఇచ్చాం. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయానికి వచ్చినప్పుడు కేబినెట్ డెసిషన్ చేసి పంపించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా రాష్ట్రాలకు కూడా కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా వచ్చింది తప్ప దానికి ఏమి పార్లమెంట్ లో చర్చ జరగలేదు. సరే, వెంకయ్య నాయుడు గారు ఒక నిమిషం మీరు మాట్లాడండి. తర్వాత ఇక్కడ ఎక్కడికి మన అమరావతి శంకుస్థాపన రోజుకు వచ్చినప్పుడు ఏదో ముంతడి మట్టి పిడికెడు మట్టి ముంతడి నీళ్లు తీసుకొచ్చారు, అది పవిత్రం అని చెప్పి తీసుకొచ్చిన రోజు మోడీ గారు చెప్పిన మాట లెటర్ అండ్ స్పిరిట్, నేను చట్టాన్ని అమలు చేస్తాను అని చెప్పారు. లెటర్ అండ్ స్పిరిట్ అనే పదానికి దాదాపుగా నాకు తెలిసి మన ఇక్కడ కూర్చున్న 6గురికి అర్థం తెలుసు అనుకుంటా. లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తానని చెప్పిన తర్వాత ఇవాళ మా రాయలసీమకు లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించి కేబీకే తరహా ప్యాకేజ్ ఏమైంది?
రైల్వే జోన్ కు సంబంధించి మీరు ఇస్తానన్నది ఏమైంది, లేకపోతే పోలవరం కంప్లీషన్ ఏమైంది, లేకపోతే విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఏమైంది, కాలేజీలు కూడా చట్టంలో పెట్టి దాంట్లో పెద్ద ఖర్చు, ఇప్పుడు మొత్తంలో కూడా ఒక 2% కూడా ఫిల్ఫిల్ చేయలేదు. సో 2% కూడా ఫిల్ఫిల్ చేయలేక 90% విలేజ్ల్లో పంచాయతీల్లో ఇది అదే అడిగితే ఏం చెప్తారంటే ఎల్ఈడి బల్బ్, మామూలు ఇది పాతకాలంలో ఉన్న రెడ్ బల్బుల్ని ఇవాళ ఎల్ఈడి బల్బులుగా మార్చాం, రోడ్లు వేసాం, ఇది మాట్లాడతా. చట్టం 1 by 1 తీసుకుందాం. ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు దాన్ని సాల్వ్ చేయాల్సిన ఈ రోజుకి అట్లా ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంపలేసుకోవాలన్నప్పుడు చనిపోయి మహాతల్లి సుష్మా స్వరాజ్ ఎక్కడుందో గానీ మరి చిన్నమ్మను గుర్తుపెట్టుకోమని చెప్పింది. ఆ రోజు చట్టాన్ని వద్దు వెనక్కి పంపించమని వెంకయ్యనాయుడు చెప్పలా. 5 ఏళ్లు కాదు దీన్ని 10 ఏళ్లు చేద్దామన్నా. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన్మోహన్ సింగ్ ని అనౌన్స్మెంట్ చేయమన్నారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన్మోహన్ సింగ్ ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి కేబినెట్ నిర్ణయం చేసి పంపించింది కాంగ్రెస్ పార్టీ. వీటిల్లో ఏవి అమలు చేయకుండా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న ముగ్గురు కూడా ఎవరు అడిగే వెన్నుముక్క లేదు కాబట్టి ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ 4-5 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెళ్ళి అక్కడ చేరినట్టున్నారు. వారికి ఎంపీ టికెట్లు కావాలి, వారు అర్జెంట్ గా ఎంపీలు కావాలి కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు అనే పరిస్థితుల్లో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ప్రవర్తిస్తా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఒక్క నిమిషం. తర్వాత షర్మిలమ్మ గారు ఈ రకంగా పోరాడుతా ఉన్నప్పుడు, దీక్షలు చేస్తా ఉన్నప్పుడు మేము ఆ ఉద్రిక్త పరిస్థితులు స్టేట్ అంతా ఆవిడతో తిరిగినప్పుడు చూసినప్పుడు చివరికి ఎంత హీనమైన పరిస్థితి అంటే ఆవిడ సెక్యూరిటీని కూడా తగ్గించి 4+ ఫ్లోర్ ఉన్నదాన్ని 2+2 చేసి 2+2 ఉన్నదాన్ని 1+1 చేసి కనీసం క్యాన్వాయ్ పోయేదాన్ని, సాఫీగా పోయేదాన్ని, సాగినిచ్చేదానికి కూడా అవకాశం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ ఏమి ఇబ్బంది జరిగింది. ఆమెకి ఎలక్షన్ టైం వరకు మీకు ఒక 4 గన్మెన్లను ఇచ్చి ఎస్కాట్ వెహికల్ ఇచ్చి ఆమెను సేఫ్ గా జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఏమి ఇబ్బంది జరుగుతా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనేది కూడా ఆలోచించుకోవాలి. వైసీపీ వర్షన్ తీసుకుంటారు సార్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఇంకా యాడ్ చేస్తారా? చెప్పండి సార్. ఇప్పుడు మేమన్నది మీరు, నేను అదే చెప్తా ఉన్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గనక దీని మీద ఉంటే, దాన్ని చట్టంలో పొందుపరిచి ఉంటే ఈ రోజు నీ బాధ్యతలు ఈ మాటలు ఉండేవి కావు. పోలవరం 7 ముంపు గ్రామాల గురించి వెంటనే దేశంలో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే చేసింది భారతీయ జనతా పార్టీ. పోలవరం మీద చిత్తశుద్ధి చూపించింది భారతీయ జనతా పార్టీ. చెప్పండి, 7 ముంపు గ్రామాలు ఫస్ట్ కేబినెట్. మీరే మాట్లాడుతున్నారు, చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ చేసిన స్టేట్మెంట్ ఒకసారి చదివితే కామా ఫుల్ స్టాపులతో సహా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కేబినెట్ ఏదైతే పాస్ చేసి పంపించిందో అదే పత్రాన్ని తీసుకొచ్చి నేను ఇవాళ రాజ్యసభలో చదువుతున్నాను అని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఆ రోజుకి అది కూడా కేబినెట్ గా యూపీఏ ప్రభుత్వం చేసి పంపించింది. మీరు ఘనత ఏం లేదు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత కేబినెట్ నిర్ణయాన్ని దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో పెట్టాలి కాబట్టి తీసుకొచ్చి పెట్టారు, కానీ అక్కడ కూడా మీకు ఘనత లేదు. తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం. రామకృష్ణ గారు, మీరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నారు కదా, ఎందుకు అడగట్లేదు? ప్రత్యేక హోదా గురించి ఇక్కడికి వచ్చి శ్రీలమ్మ గారిని పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నారే, పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి చర్చించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటున్నా. మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉండే నాయకులు మాత్రమే మాట్లాడతారా? కేంద్రంలో ఉండే మాట్లాడరా? అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రేమ లేదా? నిజమే కదా, పాయింటే కదా. ఎందుకు భారతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు అని? దయచేసి ఇప్పటికే అవకాశం ఉంటే ఇప్పుడే నేను మీకు ఒక వాట్సాప్ వీడియో పంపిస్తా, ప్లే చేసి ఆయనకి కూడా చూపించండి. ఇప్పుడు ఏం మాట్లాడారని అడుగుతున్నా. 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సార్ 2014లో ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మూడు రోజుల నాడు గౌరవ్ గొగోయ్ మాట్లాడింది కానీ, 3 రోజుల నాడు విషయం చెప్తున్నా, గౌరవ్ గొగోయ్ మాట్లాడింది కానీ, మాణిక్యం ఠాకూర్ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది కానీ, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాను కలిసి రండి మనం బీజేపీతో పోట్లాడదామంటే ఇద్దరు రాలా.
ఇద్దరికి భయం మోడీని చూస్తే. ఎందుకు సార్ సో ఇన్ని అబద్ధాలు అటువంటి మాట్లాడతారు? అరే, అవసరం అరే, లేని సార్, సాక్షి- లేదు సార్, పంపి. ఇదే అబద్ధమా? ఊరికే వైరాగ్ ఇలాగా గారు టీవీల ముందు ఇక్కడ కూర్చొని తరుణ్ ఆ బాబు- శర్మిలమ్మ మరి మీరు వైరాగ్ అబద్ధాలు గారు మాట్లాడుతూ మాట్లాడింది అబద్ధాలు నిజమే ప్రచారం కదా? చేస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరా మాట్లాడేది? మీ ఎందుకంటే ఎంపీలు మాట్లాడతారు? రైట్ ఓకే కాదు సార్, ఐదుగురు సపరేట్ గా మాట్లాడదాం ఎంపీలు ఉన్న రోజు- ప్రత్యేక హోదా ఆ ఇష్యూ మళ్ళీ మాట్లాడదాం ఫైనల్ గా. ఒక మాట సార్, ఒకే ఒక మాట. ఆ. 5 ఎంపీలు ఉన్న రోజు 25 మంది ఎంపీలు మనం మూకుమ్మడిగా రాజీనామా చేస్తే దేశం అంతా మన వైపు చూస్తుంది, ఎందుకు రాదో చూద్దామన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? దేశం అంతా మన వైపు అయ్యా, చూసేటట్టు ఎందుకు చేయలేదు? వినండి కన్వీనెంట్ గా ఉండండి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తామని చెప్పాం. నీకు ఆ మాత్రం కూడా ఎందుకయ్యా మీరు మాట్లాడతారు? కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఆ మాత్రం పోయే నాకు ఎంపీలతో ఉంది. అవసరం ఉంటే ఆ మాత్రం నాకు ఉంది. ఎందుకు ఆ రోజు ఆ కూడా మాత్రం ఉంటే బీజేపీ నాకు అర్థం పూర్తి కాదు. మెజారిటీ 50 ఉంది. మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2014 ఎంపీలు ఉన్నారు. 19 మీరు బీజేపీ పూర్తి మీరు మెజారిటీ ఉంది. పెట్టండి అంటే నా అవిశ్వాస తీర్మానం పెట్టండి. 2014 నుంచి నేను సపోర్ట్ చేయకుంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా మీకు? కన్వీనెంట్ గా ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదంటున్నా? ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు అంటున్నా? తప్పుడు మాటలు ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. బీజేపీ కదా ఇద్దరు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కూడా నాశనం చేశారు. అందుకే స్వతంత్రంగా ఇక్కడ ఉండే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిమని మేము అడుగుతా ఉన్నాం. రైట్ సార్. పురుషోత్తమ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. కంక్లూజన్ రిమార్క్స్. మీరు చెప్తున్నట్టుగానే ఫైట్ బిట్వీన్ వైసీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా? మాకు ఇద్దరు సమాన దూరమే, కానీ సమాన దూరమే. పొత్తు పెట్టుకుంటే సమాన దూరం రాజకీయాల్లో సాధ్యం కాదు. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే సమాన దూరం ఎట్లా అవుతుంది? కొంచెం బ్యాలెన్స్ మారుతుంది కదా. అవును కదా. పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ సమాన దూరం కూడా లేదు. అందరూ కలిసి అన్న ముగ్గురు బీజేపీ అన్నా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గురించి మాట్లాడుతున్నారు కదా. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ముగ్గురు బీజేపీ. అది వేరు. బీజేపీ అయినా పవర్ లో ఉండే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, పవర్ లో లేని వాళ్ళు ఒక రకంగా ఉంటారు. రకరకాల ఇన్బిట్వీన్ ఉంటాయి కదా. ఖచ్చితంగా బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఎందుకు అవసరమో రేపు చెప్తా ఉంది. రేపు పొత్తు కుదరకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీని మేనేజ్ చేసేది రేపు నుంచి మాట్లాడతారు. ఇప్పుడు పొత్తు కుదిరితేమో బీజేపీ అవసరం, పొత్తు కుదరకపోతే ఏమంటారు? అన్ని మాట్లాడతారు మీరు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే అన్ని మీరు మాట్లాడతారు. 2 రోజుల తర్వాత చూద్దాం. రెండు ఆయనే చెప్తారు, రెండు ఆయనే చెప్తున్నాడు ఆయన. నేను అంటున్నాను, రాసి పెట్టుకోండి. పొత్తు కుదిరితే ఈ ఉపన్యాసం డైలాగుల్లా రాస్తున్నాడు ఆయన. డైలాగ్స్ ఉంటాయి. ఉండండి సార్ రఫీ గారు, మళ్ళీ మన డిబేట్ లో కూర్చుంటాం కదా, మళ్ళీ ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలి కదా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రఫీ గారు ఉపన్యాసం కొనసాగుతుంది. బీజేపీతో పొత్తు పెట్టకపోతే ఇదే రఫీ గారిని మళ్ళీ కూర్చోబెట్టండి 2 రోజుల తర్వాత. నేను చెప్పిన ఏది జగన్ పోయి సంచులు పోయేసి మోడీని మోసం ఒకటే అనకపోతే అప్పుడు అడగండి. 2 రోజుల తర్వాత పొత్తు పెట్టుకోకపోతే ఇదే రఫీ గారిని కూర్చోబెట్టండి. ఎందుకు? చాలా ట్రై చేశాడు, అతని చేయి దాటిపోయింది. అతను చాలా ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు. నరసింహారావు గారు జనసేన మాతో కలవకూడదని, బీజేపీ మాతో కలవకూడదని చాలా ప్రయత్నాలు నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు త్రికరణ శుద్ధిగా తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాడు. అది బెటర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా బీజేపీతో బాగలేదు, బీజేపీ గవర్నమెంట్ తో. నేను ఇంకో మాట్లాడమ్మా నరసింహ గారు, ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్ లో 2 ఉంటాయి. ఒకటి ఎలక్షన్ లో ఓటర్లు నమోదు చేయడం, ఆ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇంకా దాన్ని కూడా ఏం చేయలేడు కదా. చెప్పారండి అయిపోయిందండి గెజిట్ నోటిఫికేషన్ చేసేసినారు. ఇంకేం కుదరదు. సవరణ రఫీ గారు సవరణ కుదరదు. అదనంగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడున్న ఓటుని ఒకటి కూడా మీరు ఊరేం చేయలేరు. గెజెట్ అయిపోయింది కాబట్టి 90% పురుషోత్తమ రెడ్డి గారు స్కూల్ పిల్లల్ని ఓటర్లుగా చేస్తే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అది పిల్లలు పెట్టారు, అర్థమవుతుందా? ఫోటోలు చూపించాం, అడ్రస్ చూపించాం, మీకు అర్థం మారుస్తా ఉన్నారు.
మీకు పొత్తు అర్థమవుతుందా? పెట్టుకున్న తర్వాత మారుస్తారా? ఈ పొత్తు తర్వాత ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కుదరదు నరసింహారావు గారు. ఎలక్షన్ గెజెట్ నోటిఫై అయిన తర్వాత సుప్రీం కోర్టు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని తిట్టాల్సిందే తప్ప ఆడుండారని ఇప్పుడు అంటే ఫారం 7 పెట్టమన్నాడు. మార్చలేరండి. మీకు తెలియకపోతే ఎవడు ఏం చేయలేడు. నేషనల్ వైజ్ కదా, మళ్ళీ అన్ని చోట్ల సవరణలు అంటే సాధ్యం కాదండి. అది రూల్ అండి. అది రూల్ అండి. పురుషోత్తమ్ రెడ్డి గారికి తెలియకపోతే మాట్లాడొద్దానండి. నిన్న అచ్చెన్నాయుడు గారు మీరా గారిని కలిశారు. మేము స్కూల్ పిల్లల్ని ఓటర్లుగా చేర్పించిన విషయం ప్రూఫ్ తో పాటు చూపిస్తే ఫారం 7 పెట్టండి, నేను దాన్ని మారుస్తాను అని చెప్పండి నాయన స్వయంగా. ఇవాళ పేపర్లో కూడా ఉంది. ఇంకేం మార్చలేదంటే స్కూల్ పిల్లలను మీ వాలంటీర్లు జరిపించారు. మీ వాలంటీర్లు జరిపించారు. సార్ ఎలక్షన్ కమిషన్ పని అయిపోయింది. ఇంకా అధికారులు ఏమీ చేయలేదు. సరే అవదో బీజేపీ పోతే పెట్టుకోండి ఇప్పుడు వద్దని నేనేం కాదంటున్నాను. మమ్మల్ని ఎందుకు మధ్యలో మీరు ఆయనే చెప్తాడు. బీజేపీ కదా మీతో పొత్తు పెట్టుకునే దానికోసం అంటున్నాడు కదా. నేను న్యాయంగా ఎలక్షన్ జరగడం కోసం అండి. న్యాయంగానే జరిపిస్తాం సార్. రెండు రకాలు జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ లేదా పార్టీ. మీ పార్టీ ఎంత ఉంది రాష్ట్రంలో? ఏం చేయగలరు మీరు? ఎలక్షన్ కమిషన్ న్యాయానికి సహకరిస్తాం సార్. ఏం సహకరించేది? ఎలక్షన్ కమిషన్ సహకరిస్తారా, పొత్తు లేకపోతే కూడా సహకరిస్తారా? ఎట్లున్నా సహకరిస్తాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, పాటిబండ్ల రామకృష్ణ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, రఫీ గారు, హనుమంత్ రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళటి రియాలిటీ చెక్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. పొత్తులకు సంబంధించిన అంశం పైన ఈరోజు ఆయన జరిపే మీటింగ్స్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యారంటీగా పొత్తులు ఉంటాయనే ధీమా అయితే తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ